మా లడ్డుగాడైతే మటుకు కూర దగ్గర రోజు ఏదో ఒక పిట్టింగ్ పెట్టాల్సిందేననమాట. ఈరోజు చక్కగా మునక్కాయలు, ఎర్రగడ్డ, టమాటా ఏసి పులుసైతే పెట్టాను. మంచిగా ఉంది కూరైతేను. ఇంక రాంగానే చెప్తున్నాడు, "ఇంక అదొక్కటేనా కూర ఇంక ఆమ్లెట్ ఏదన్నా ఎయొచ్చు కదా!" అని చెప్పి. ఇంక అలా ఉంటదనమాట. ఇంక ఆమ్లెట్ మీరెప్పుడన్నా పాలతోటి ఏసారండి? "అక్కో ఏంది పాలతోటే ఆమ్లెట్ ఏందక్కా" అంటారా? మంచి కలరొస్తదండి. ఉప్పు, కారం ఇంకా ఇదేసిన తర్వాత ఇంక కొన్ని నీళ్లు పోసి కలుపుతాం గదా! అంతా కలిసేదానికి. నేనైతే పాలు పోసి కలుపుతాననమాట. కలరు బాగొస్తది ఆమ్లెట్ కలరయితే మటుకు. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకేస్తన్నాను. ఎర్రగడ్డ పులుకులైతే ఏస్తే బానే ఉంటది గానీ, మా లడ్డుగాడు తినడం కష్టమనమాట. మళ్ళీ ఆమ్లెట్‌లో కూడా ఆ ఎర్రగడ్డ పులుకులన్నీ ఏడ ఏరతా కూర్చునేదని చెప్పి, ఇంక 2 గుడ్లు కొట్టేసి ఇద్దరికి బాగుంటదిలే అని చెప్పి ఒకేసారేసినాను. అది ఆమ్లెట్ కాస్త ముక్కలు ముక్కలయింది. ఇంకా ఆమ్లెట్‌గా అసలు రాలేదు. వాడు అడగతన్నాడనమాట. నేను చెప్పిందేంది, నువ్వు చేసిందేంది మమ్మీ? ఆమ్లెట్ ఎయమంటే ముక్కలు ముక్కలు చేసుకొచ్చినావు. ఇదెవరన్నా ఆమ్లెట్ అంటారా? అని అడుగుతున్నాడనమాట. ఇంకేం చేసేదండి, ఒక్కొక్కసారి మంచిగా వచ్చిద్దనమాట ఆమ్లెట్ అయితే మటుకు. ఒక్కోసారి ముక్కలు ముక్కలయిపోయిద్ది. ఇంక దీనికి కారణం నేను గాదురా! ఇంక బాండలు సరిలేదని చెప్పాను.